హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు రెసిపీని చేసి చూపించబోతున్నాను. సాఫ్ట్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉంటాయండి. సాధారణంగా మనం పాకం పట్టి రవ్వ లడ్డు చేయాలంటే గట్టిగా వస్తాయేమో అని కంగారుగా ఉంటుంది కదా. ఇలా చేస్తే మాత్రం గట్టిగా ఉంటాయని భయమే ఉండదండి. 100కి 100% పక్కాగా సాఫ్ట్గా వస్తాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఓసారి మీరు కూడా ఈ సరికొత్త విధానంలో రవ్వ లడ్డు చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డును ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొన్ని బాదం పప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేగాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు దాకా అంటే 250 గ్రాముల దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. అంటే మనం నార్మల్గా ఉప్మాకు వాడే సుజీ రవ్వే అండి. రవ్వ కనుక ఒకవేళ లావుగా ఉన్నట్లయితే మిక్సీ పట్టి వేసుకోవచ్చండి. ఇలా రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసుకొని రవ్వ ఎండు కొబ్బరి కలిసేలా మరో 2 నిమిషాలు బాగా కలుపుతూ ఉండండి. ఈ మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్ మీదుగానే చేసుకోవాలని గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే గనక రవ్వ మాడిపోవడం జరుగుతుందండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్నాక ఇప్పుడు 1/2 కప్పు దాకా చక్కెరను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 1/2 కప్పు ఎండు కొబ్బరి, 1/2 కప్పు చక్కెరని తీసుకున్నానండి. ఈ కొబ్బరి, చక్కెర, రవ్వ మొత్తం కలిసేలా 3 నిమిషాలు కలుపుతూ ఉండాలండి. ఇలా 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా కాచిన వేడి పాలు కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. పాలు పోసాక రవ్వ ఇంకా గట్టిగానే ఉన్నట్లయితే మరొక 3 టేబుల్ స్పూన్ల దాకా పాలు యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే 1/2 కప్పు పాలు సరిపోయిందండి. పాలు పోసుకొని బాగా కలుపుకున్నాక మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇవి కొంచెం చల్లారేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని కొంచెం రవ్వ తీసుకొని మీకు నచ్చిన సైజుల్లో లడ్డూలా చుట్టేసుకోండి. ఇలా అంతా రవ్వని కూడా లడ్డు కింద చుట్టేసుకుంటే మృదువైన సాఫ్ట్ టెక్చర్తో నోట్లో వెన్నెలా కరిగిపోయే మన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన కొలతలతో ఒకసారి చేసినట్లయితే బిగినర్స్ కూడా ఇట్టే ఈజీగా చేసేస్తారండి. ఈ విధంగా చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ రవ్వ లడ్డూలు బయట పెడితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అదే ఫ్రిడ్జ్లో కనుక అయితే 2 వీక్స్ వరకు కూడా ఉంటాయండి. ఇంత జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.